సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో ఈ రోజు కామ్రేడ్ సంజయ్ సింఘ్వి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ సిపిఐ మాస్ లైన్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీయూసీఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింఘ్వి నిన్న రాత్రి 10 గంటలకు ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో కన్నుమూశారన్నారు. ఆయన ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ రెవల్యూషనరీ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్ ఆసియా కోఆర్డినేటర్ గా కూడా పనిచేస్తున్నారని అన్నారు. ప్రారంభం నుంచి ఆయన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని అన్నారు. టీయూసీఐ ఆల్ ఇండియా సెక్రటరీ ముంబై పట్టణంలో ఉదయం అమరత్వం చెందడం జరిగింది. అనారోగ్య కారణాల వల్ల చాలా రోజుల నుంచి అనారోగ్యంతో పోరాడుతూ ఈరోజు తుది శ్వాస విసరడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు వెళ్ళలేని సేవలను గుర్తించుకుంటూ ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ట్రేడ్ యూనియన్ బలపరచడంలో రైల్వే లైన్లో కావచ్చు, డాక్టరేట్లో కావచ్చు, పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, టీఈసీఐలో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సంజయ్ సింఘ్వి ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. ట్రేడ్ యూనియన్కు తీరని లోటు. అయినప్పటికీ కూడా ఆయన ఏ ఆశయం కొరకైతే అన్ని సంఘాలను అన్ని పార్టీలను ఏకం చేసి ఏకతాటి మీద తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంజయ్ సింఘ్వికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ ఆయన ఎత్తిన జెండాను పిడికిలి బిగించి తుది శ్వాస వరకు మేము మోస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు కార్మిక లోకానికి చట్టాలు కావాలని, కార్మికుడి రాజ్యం రావాలని చేసినటువంటి సేవ ఎల్లలేనిది. డాక్టరేట్లకు కావచ్చు, ఈరోజు పోలీసుల్లో కావచ్చు, పోస్ట్ ఆఫీసులో కావచ్చు, రైల్వే లైన్లో కావచ్చు, ఆయన చట్టాలు సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆయన ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. ట్రేడ్ యూనియన్లో ఇప్పుడున్నటువంటి నాయకులలో ప్రధానమైనటువంటి 10 నంబర్లో ఒక అయినటువంటి సంజయ్ సింఘ్వి గారు ఒక డాక్టరేట్ అయి ఉండి ఒక లా పూడ్చుకొని ఆయన అటువంటి లాను పక్కన పెట్టి కేవలం కార్మికుల కొరకు, బడుగు బలహీనల కొరకు వెళ్ళలేని సేవ చేసినటువంటి సంజయ్ సింఘ్వి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఆయన ఎత్తినటువంటి జెండాను ముందుకు తీసుకెళ్లడం ప్రధాన కార్యక్రమంగా ఈరోజు టీయూసీఐ పనిచేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కామ్రేడ్ సింఘ్వి